ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి 14,000 కోట్ల రూపాయల విలువైన ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు బీజేపీ అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కోమనగిరిలో రైతు సేవా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటికే రైతులకు 3,350 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేయడం, అలాగే వారికి చెల్లించడం జరిగిందన్నారు. రైతుల్ని తప్పుదోవ పట్టించే విధంగా యూరియా కొరత ఉందని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే. రూమర్స్ స్ప్రెడ్ చేసి యూరియా కొరత వస్తుంది అనడంలో రైతుల్లో ఒక విధమైన అసహనం, రేపు యూరియా దొరకదేమో అనే ఒక ఆలోచనతో తొందరపడి వాళ్ళ యూరియా కోసం క్యూలు కట్టడం జరుగుతూ ఉంది. రైతాంగానికి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ప్రభుత్వం దగ్గర కావలసినంత యూరియా ఉంది, తప్పనిసరిగా ఇస్తాం. ఈ రబీ సీజన్కి ఒక్కొక్క రైతు ఒక ఎకరాకి 156 కేజీలు వాడాల్సిన అవసరం ఉంది. దానికి అదనంగా 3-4 రెట్లు వాడడం వలన ఒక విధంగా ఆహారం విషతుల్యం అవుతూ ఉంది, రైతుకి పెట్టుబడి ఖర్చు పెరుగుతూ ఉంది, ఒక విధంగా ఆదాయం తగ్గుతూ ఉంది. అందుకోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎరువులు, పురుగు మందులు వాడకం తగ్గించాలనే దిశగా, అదేవిధంగా నానో ఫెర్టిలైజర్స్, నానో యూరియాని ప్రమోట్ చేసే విధంగా ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటాం. దానివల్ల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. ఇవన్నీ ఏదో యూరియా కొరత ఉంది కాబట్టి యూరియా వాడకం తగ్గించండి అని మేము చెప్పడం కాదు. ఇవాళ వాస్తవాలు, వ్యవసాయంలో ఉన్న మెళకువలు తెలియజెప్పడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్యక్రమాలు తీసుకుంటా ఉంది. ఇక్కడ మరి ఈ నియోజకవర్గంలో సోలో వీడియోల ద్వారా గావు కేకలు పెడుతున్న ప్రజాప్రతినిధి, మాజీ ప్రజాప్రతినిధికి ఒకటే చెప్తా ఉన్నా, మీరు సోలో వీడియోల్లో గావు కేకలు కాదు, వాస్తవానికి ఇవాళ పోనీ రైతు సేవా కేంద్రం దగ్గరికి రండి. ఇక్కడ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది, యూరియా ఏ విధంగా ఉంది, ప్రభుత్వం దగ్గర ఏమి నిల్వలు ఉన్నాయి అనేది అసలు